వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుసగా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్టర్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనున్నారు. సుమారు 50,000 మందిని సభకు తరలించేందుకు హస్తం నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనరసింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, అలాగే జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్టర్ పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్. మధు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పెద్దశంకరంపేట శివారులో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో హాజరు కానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్టర్ కు మద్దతుగా ఈ ప్రచార సభ నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్టర్, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మధు, ఈ ప్రచారానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో జహీరాబాద్ తో పాటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. భారీగా ప్రచారం నిర్వహించి ఈ 2 సీట్లు కైవసం చేసుకునే విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ప్రసంగించున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ బాసిత్.